హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. ఈ రోజు మనం వీడియోలో స్ట్రీట్ స్టైల్లో ఎగ్ నూడిల్స్ ఎలాగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. నూడిల్స్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదండి. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు. బయట కొనుక్కునే బదులు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. టేస్ట్ కూడా బయట బండి మీద తీసుకునే నూడిల్స్ టేస్టే ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ని చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈ ఎగ్ నూడిల్స్ ప్రిపరేషన్ ఎలాగో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి 6 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. దానిలోకి 1 స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అలానే 1 స్పూన్ వరకు సాల్ట్ ను కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల నూడిల్స్ అనేది చల్లారిన తర్వాత పొడి పొడిగా వస్తాయండి, అంటుకోకుండా. అలానే సాల్ట్ కూడా టేస్ట్ కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి. వాటర్ ఇలాగా బాగా మరుగుతున్నప్పుడే నూడిల్స్ ని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 1 బ్లాక్ వరకు నూడిల్స్ ని యాడ్ చేశాను. 1 బ్లాక్ నూడిల్స్ 2 పర్సన్స్ కి కరెక్ట్ గా సరిపోతుందండి. నూడిల్స్ యాడ్ చేసిన తర్వాత స్టవ్ హైలోనే ఉండాలండి. ఒక 3 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది స్టవ్ హైలో పెట్టి. మధ్య మధ్యలో వీటిని కలుపుకుంటా ఉండాలి, అలా వదిలేకుండా. స్టవ్ హైలో పెట్టి వీటిని ఉడికించుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, 80% కి మనకి ఇలా నూడిల్స్ అనేది చక్కగా ఉడికిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా స్ట్రైనర్ తో నూడిల్స్ ని వాటర్ లోంచి సపరేట్ చేసిన తర్వాత వాటి మీద 2 గ్లాసెస్ వరకు చల్లని వాటర్ ని వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల నూడిల్స్ ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటుంది. నార్మల్ వాటర్ యాడ్ చేసిన తర్వాత కొంతసేపు అలా వదిలేసి నీళ్లు మొత్తం వాడిన తర్వాత వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ప్లేట్లోకి వేసిన తర్వాత ఇలా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా తీసుకుని వీటిని ఫ్యాన్ కింద పెట్టేసుకోండి. అప్పుడు మనకి ఇవి పొడి పొడిగా వచ్చేస్తాయి. 3 మినిట్స్ తర్వాత నూడిల్స్ ని వాటర్ లోంచి సపరేట్ చేయకపోయినా, అలానే సపరేట్ చేసిన నూడిల్స్ లో చల్లనీళ్ళు వేయకపోయినా మనకి ఇవి ముద్దలాగా అయిపోతాయి. అలా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి, బాగుంటుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని దానిలోకి ఇలా ఒక గిన్నెలోకి 2 ఎగ్స్ ని తీసుకోవాలండి. దానిలోకి టేస్ట్ కి తగ్గట్టుగా లైట్ గా సాల్ట్ ని యాడ్ చేసుకుని ఎగ్స్ మొత్తం ముక్కలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఎగ్ బాగా కలిపినట్టయితే మనకి ఎగ్ అనేది బాగా పొంగుతుందండి. మీరు కలపకుండా డైరెక్ట్ గా పెనంలో కనుక ఎగ్ వేసేస్తే మనకి సరిగా పొంగదు ఎగ్ అనేది. తర్వాత పెనం బాగా హీట్ అయిన తర్వాతే ఎగ్ ని యాడ్ చేసుకోవాలండి. ఎగ్ ని యాడ్ చేసిన తర్వాత మనం ఎగ్ ని అసలు కదపకూడదండి. పైన కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఎగ్ ని అలా వదిలేయాలి. అడుగున మనకి కొంచెం లైట్ గా ఫ్రై అవ్వాలండి. అప్పుడే మనకి నూడిల్స్ లో తినేటప్పుడు ముక్క ముక్కల్లాగా తగులుతుంది. మీరు స్టార్టింగ్ ఎగ్ వేసి మొత్తం కలిపేస్తే మొత్తం ఎగ్ అంతా కలిసిపోతుంది, బాగుండదు. చూసారు కదా, పైన ఇలాగా కలర్ మొత్తం చేంజ్ అయిన తర్వాత జాగ్రత్తగా ఇలా పీసెస్ లాగా కట్ చేసుకుంటూ వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ హైలో పెట్టే వీటిని ఫ్రై చేసుకోవాలండి. సిమ్ లో అయినా మీడియం లోనే పెట్టకూడదు. దగ్గరుండి ఫ్రై చేసుకుంటే మనకి ఎగ్ అనేది పీసెస్ లాగా బాగుంటుంది. ఎగ్ బాగా ఫ్రై అయిన తర్వాత ఈ ఎగ్ ని తీసుకుని వేరే ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్ లో 1 స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చిన్నగా తరిగిన పచ్చిమిర్చి 1 స్పూన్ వరకు, అలానే వెల్లుల్లి, అల్లం కూడా 1 స్పూన్ వరకు తీసుకుని పెనంలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి నూడిల్స్ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. దీనికి బదులు 1 స్పూన్ వరకు మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నా బాగుంటుంది. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దానిలోకి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, క్యాబేజ్, క్యారెట్, అలానే క్యాప్సికమ్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. క్యాబేజ్ 1/2 కప్ వరకు తీసుకున్నానండి. రిమైనింగ్ అన్ని 1/2 కప్ వరకు తీసుకుంటే సరిపోతుంది. ఇవి వేసిన తర్వాత స్టవ్ అనేది హైలో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ సిమ్ లో పెట్టకూడదు, మీడియం లో పెట్టకూడదు. అలా పెట్టినట్లయితే ఇవి మనకి ఓవర్ కుక్ అయిపోతుంది. తినేటప్పుడు క్రంచీగా అస్సలు తగలదు, బాగుండదు. స్టవ్ హైలో పెట్టే వీటిని 1 or 2 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత దీనిలోకి ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ ను కూడా యాడ్ చేసుకోవాలి. ఎగ్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని దానిలోకి ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ ని కూడా యాడ్ చేసుకోవాలి. నూడిల్స్ యాడ్ చేసిన తర్వాత వెజ్జెస్ అలాగే నూడిల్స్ బాగా కలిసేలాగా ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి స్టవ్ మీడియంలో పెట్టి.
ఒక నిమిషం బాగా కుక్ అయిన తర్వాత దానిలోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, అలానే 1 స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ మసాలా పౌడర్ యాడ్ చేసుకున్న సూపర్ ఉంటుంది. దానితో పాటే 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, అలానే టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. పౌడర్స్ యాడ్ చేసిన తర్వాత స్టవ్ హైలో పెట్టుకుని ఈ పౌడర్స్ మొత్తం నూడిల్స్ కి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కలిపినంతసేపు స్టవ్ అనేది హైలోనే ఉండాలండి, మీడియంలో పెట్టకూడదు, సిమ్లో అస్సలు పెట్టకూడదు. హైలో మనకి ఇవి బాగా రోస్ట్ అవుతేనే నూడిల్స్ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఒక 2 మినిట్స్ కి మనకి ఇలాగా నూడిల్స్ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. పౌడర్స్ అన్ని నూడిల్స్ కి బాగా పడుతుంది. ఆ తర్వాత దీనిలోకి 2 స్పూన్స్ వరకు సోయా సాస్, 1 స్పూన్ వరకు వెనిగర్ ని వేసుకుని ఈ సాస్ మొత్తం నూడిల్స్ కి బాగా పట్టేలాగా మళ్ళీ స్టవ్ హైలో పెట్టుకుని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. బయట మనకు టేస్టింగ్ సాల్ట్ వేస్తారండి. ఇంట్లో చేసుకున్నప్పుడు వీలైనంత వరకు టేస్టింగ్ సాల్ట్ ని అవాయిడ్ చేస్తేనే హెల్త్ కి చాలా మంచిది. ఈ సాసులు వేసిన తర్వాత కూడా మీరు ఎంత బాగా రోస్ట్ చేసుకుంటే మనకి నూడిల్స్ అనేది టేస్ట్ అంత బాగుంటుందండి. స్టవ్ హైలో పెట్టుకుని బాగా రోస్ట్ చేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయాయి ఎగ్ నూడిల్స్. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది కదా, చాలా చాలా బాగా వచ్చాయండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలా లాస్ట్ లో ఆనియన్స్ తో అలానే టొమాటో కెచప్ తో తింటే టేస్ట్ అదిరిపోతుంది కదా. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. మరి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ ని వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ ని మీరు రెగ్యులర్ గా ఫాలో అవ్వచ్చు.